పుల్వామా ఉగ్రవాద దాడిపై చర్చించడానికి పార్లమెంట్ ప్రాంగణంలోని లైబ్రరీ బిల్డింగ్ లో అఖిలపక్షం భేటీ అయింది. ప్రధానమంత్రి మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆ సమాచారాన్ని అందించడానికి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం 2 ఏళ్ల తరువాత ఉగ్రవాదంపై తొలిసారిగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉగ్రవాదంపై తీసుకునే చర్యలకు సంబంధించి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతోంది. పాక్ కు బుద్ధి చెప్పడానికి ఇప్పటికే భద్రతా దళాలకు కేంద్రం పూర్తి అధికారాలిచ్చింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రెహానా, అలాగే పుల్వామా నుంచి అరుణ సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి న్యూఢిల్లీ నుంచి అరుణ సిద్ధంగా ఉన్నారు, అలాగే పుల్వామా నుంచి రెహానా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ రెహానా, అఖిలపక్ష భేటీ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది? ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఈ భేటీకి హాజరవుతున్నారు? ప్రస్తుతం మనం పుల్వామా జిల్లా లేత్పురా దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఇన్వెస్టిగేటివ్ టీం ఇప్పటికే చేరుకుంది. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సంబంధించిన బృందాలు మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే స్పాట్ కి రావడం జరిగింది. ఎక్కడైతే ఉగ్ర దాడి జరిగి సిఆర్పిఎఫ్ బలగాలని మొట్టుబెట్టారో, సిఆర్పిఎఫ్ బలగాల మీద దాడి చేసి ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ సైన్యాన్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ సంఘటన స్థలాన్ని మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. ఇక్కడ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి తగిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులు. అదేవిధంగా ఎంత మొత్తంలో ఈ పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు, ఇప్పటికే వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 10 నుంచి 15 కిలోల ఆర్డీఎక్స్ ని ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి, ఈ ఉగ్ర దాడికి సంబంధించి ఉపయోగించారనే ప్రాథమిక సమాచారం, ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు ఇంకా ఎలాంటి ఐఈడికి సంబంధించిన ఎలాంటి ఐఈడి వాడారు, అదేవిధంగా ఐఈడికి సంబంధించి ఎంత మొత్తంలో దీన్ని వాడడం జరిగింది, దీని వెనక కుట్ర ఎవరిది ఉంది, దీనికి స్థానికులు ఎవరు సహకరించారు, ఎన్ని అంశాలని పరిశోధించడానికి మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎన్ఐఏ బృందం ఇప్పటికే చేరుకుంది. స్పాట్ లో మనం చూసుకున్నట్లయితే దూరంగా సైన్యం కనిపిస్తోంది, సైన్య బృందాలు కనిపిస్తూనే సంఘటన జరిగిన ప్రాంతానికి ఆ దగ్గర ఎవరు వెళ్లకుండా, ముఖ్యంగా మీడియా వెళ్లకుండా నిరోధించడం జరిగింది. అక్కడే మనం చూసుకున్నట్లయితే ఈ దాడిలో నుజ్జునుజ్జైన వాహనాలు, అదేవిధంగా దాడికి సంబంధించి ఆ దాడి సంఘటన జరిగిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ లో వాహనాలకు సంబంధించిన అవశేషాలు కావచ్చు, అదేవిధంగా సైన్యానికి సంబంధించిన శకలాలు కావచ్చు మొత్తంగా పడి ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లో కూడా గాజు పలకలు ఏ విధంగా పగిలిపోయి కింద పడి ఉన్నవి ఇంతవరకు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. వీటన్నిటిని కూడా సేకరించే పనిలో ఉన్నారు. మిగిలిన స్థానికంగా ఉన్న మా పబ్లిక్ తో మాట్లాడడం, అదేవిధంగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంతో పాటు మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సిఆర్పిఎఫ్ డీజీ రాజీవ్ భట్నాగర్ కూడా వస్తారని సమాచారం ఉంది. ప్రస్తుతం అటువైపు పోలీసు బలగాలు, అదేవిధంగా అధికారులు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దీనికి సంబంధించిన పరిశోధనను లోతుగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తగిన సమాధానం ఉగ్రవాదులకు చెప్పే పనిలో ఉన్నారు. మరొక ఉగ్ర దాడి జరగకుండా ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రక్రియలో భాగంగా క్షుణ్ణంగా అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైట్ రెహానా, మీరు ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. అఖిలపక్ష భేటీకి సంబంధించి వివరాలు అందించడానికి అరుణ సిద్ధంగా ఉన్నారు. అరుణ, భేటీకి ఎవరెవరు హాజరయ్యారు? ప్రభుత్వం ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది? ప్రస్తుతం ఈ సమావేశం పార్లమెంట్ లైబ్రరీలో కొనసాగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో పాటు ఇతర అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా, అన్ని పార్టీల లీడర్స్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కశ్మీర్ సంఘటన ఏదైతే జరిగిందో, ఈ కశ్మీర్ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ జరిగిన సంఘటన పట్ల ఒక రకమైన బాధ, అలాగే మొత్తం దేశం ఒక మాటలో చెప్పాలంటే దేశం మొత్తం కూడా శోక సంద్రంలో ఉన్న పరిస్థితి
పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు గమనించాయి. అందుకని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సంఘటనని ఖండించాయి. స్వయంగా రాహుల్ గాంధీ ఇది భారతదేశ ఆత్మ మీద జరిగిన దాడి అని ఆయన ఈ దాడిని అభివర్ణించారు. అలాగే ఇక మాయావతి తీసుకున్నా, అఖిలేష్ తీసుకున్నా, అన్ని రాజకీయ పార్టీలు, రీజనల్, నేషనల్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దాడిని ఖండించాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో ఈ దాడిని ఖండించిన రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రపోజల్స్ ఇస్తాయి, పాకిస్తాన్ తలపెట్టిన ఇంత దుశ్చర్యను ఎట్లా అడ్డుకట్ట వేయాలి, పాకిస్తాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలి. ఈసరికే కేంద్రం చెప్తోంది అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఏకాకి చేస్తాము, పాకిస్తాన్ని బోన్లో నిలబెడతాము అని చెప్తోంది. సో అది ఎలా చేస్తారు, దానికి సంబంధించి కేంద్రం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ ఏంటో ప్రతిపక్షాలకి వివరిస్తుందా, ప్రతిపక్షాల నుంచి ఎట్లాంటి సలహాలు సూచనలు వస్తాయి, ఇవన్నీ కూడా ఆసక్తి రేపే అంశం. ఇవన్నీ కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చకు వస్తాయని చెప్తూ ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఒంటరి చేయాలి అని కేంద్రం ఏదైతే స్ట్రాటజీ వేస్తుందో దానికి సంబంధించి నిన్న ఈసరికే ఇతర దేశాల రాయబారులతో ఒక్కొక్కరితో సమావేశమైనట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి కూడా ఐబీ చీఫ్ ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారని, అలాగే హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా ఒక రిపోర్ట్ వచ్చిందని, వాటన్నిటినీ కూడా అక్కడ బ్రీఫ్ చేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ దేశ ప్రజల మనోభావాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకున్నాయి. అందుకనే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత యాక్షన్ లో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రతిమ, అయితే అరుణ, ఇప్పటికే ప్రధానమంత్రి చాలా గట్టిగా చెప్పారు, ఎవరైతే చనిపోయారో వారి ప్రతి ఒక్కరి మృతికి కూడా సమాధానం చెప్పి తీరుతాం, ప్రతి ఒక్క రక్తపు బట్టుకి కూడా సమాధానం గట్టిగా చెప్పి తీరుతామని చెప్పి ఆ నేపథ్యంలోనే ఈ రోజు అఖిలపక్ష భేటీ జరగబోతోంది. ఈసారి ఎలాంటి చర్యలకి ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది? మళ్ళీ మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ కి వెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ప్రతిమ, గతసారి ఇప్పుడు ఊరి సంఘటన జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశాము, దాని వలన మొత్తం అక్కడ తీవ్రవాదులు మట్టుబెట్టుకుపోయారు, తుడిచిపెట్టుకుపోయారు అని గతంలో ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా నిర్మలా సీతారామన్ స్వయంగా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా పార్లమెంట్ లో ఇవ్వటం జరిగింది. కానీ అసలు మొత్తం అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో అసలు మొత్తం తీవ్రవాదులందరూ కూడా కొట్టుకుని పోయి ఉంటే, మట్టుబెట్టుబడి ఉంటే ఈ రోజు ఈ సంఘటన మరి ఎలా జరిగింది అన్నది బిగ్ క్వశ్చన్. అది చాలా పెద్ద ప్రశ్న. అది ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు, కశ్మీర్ మొత్తం భారతదేశం గ్రిప్ లోకి వచ్చింది, కశ్మీర్ లో ఇక తీవ్రవాదుల్ని మట్టుబెట్టాం అని చెప్పారు. సౌత్ కశ్మీర్ అన్నది ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ అండర్ లో ఉండేది. అక్కడ హిజ్బుల్ ముజాహిద్దీన్ పట్టు చాలా గట్టిగా ఉండేది. ఈ ప్రధానమంత్రి చెప్పినట్లు సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నిటి వలన హిజ్బుల్ ముజాహిద్దీన్ లేదని అనుకున్నా కానీ అది మరో రూపం ధరించి ఈ రోజు జైషే మహమ్మద్ రూపంలో మనకు అక్కడ దర్శనం ఇస్తుంది. జైషే మహమ్మద్ ఈ మొత్తం సంఘటనకి బాధ్యత తీసుకుంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. సో దెయ్యం, కనిపిస్తున్న దెయ్యం ఆకారాన్ని చంపటం అన్నది జరిగింది, కానీ ఆ లోపలున్న ఆ ఈవిల్ని, ఆ లోపలున్న ఆ చెడుని తొలగించడం అన్నది ఎలా, అది పెద్ద క్వశ్చన్. అది కేవలం సైనికులకి పవర్స్ ఇవ్వటం వలన, సైనికుల్ని మరింత పటిష్టం చేయటం వలన ఈ సమస్యని కౌంటర్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పవుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ ఉగ్రదాడుల్ని పరిశీలించే విశ్లేషకులు, దీన్ని వీటన్నిటిని అధ్యయనం చేసే విశ్లేషకులు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి పెద్ద సంఘటన, అసలు కారుతోని ఒక కాన్వాయ్ని పేల్చడం అన్నది సుమారుగా 2 సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్లాన్ జరిగింది అనేది కూడా చెప్తూ ఉన్నారు విశ్లేషకులు. చాలా కాలంగా కాశ్మీర్లో ఇలాంటి అటాక్ జరగలేదు. దీన్ని బక్సర్లో నక్సల్ అటాక్స్ ఏ విధంగా జరుగుతాయో దాంతో కూడా ఈ విశ్లేషకులు ఈ అటాక్ ని పోల్చి చూపుతున్నారు. ఇది ఇంత కారులో ఆర్డీఎక్స్ తీసుకొచ్చి ఇట్లా ప్లాన్ చేయడం, ఇదంతా కేవలం ఉగ్రవాదులు ఎక్కడో పాకిస్తాన్ లో కూర్చొని ప్లాన్ చేసి చేయగలిగే చర్య కాదు. అక్కడున్న స్థానికులలో ఉగ్రవాదులు తమ అనుచరులుగా మలుచుకుంటున్నారు, స్థానికుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, తమ వైపు తిప్పుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నమాట. ఉగ్రవాదులు స్థానికులను తమ వైపు తిప్పుకుంటున్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఎందుకు అనేది బిగ్ క్వశ్చన్. దానికి సంబంధించి మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి, మరొకసారి రెహానా దగ్గరికి వెళదాం. రెహానా, పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఏ ఎలాంటి వివరాలు సేకరించింది దీనికి సంబంధించి? అలాగే గతంలో కూడా ఇదే హైవేపై ఉగ్రదాడులు జరిగిన సందర్భాలు కూడా చూసాం మనం. భద్రతా పరంగా ఎక్కడ లోపాలను గమనించారు అధికారులు? ఏవైనా ఫైండ్ అవుట్ చేశారు ఇప్పటి వరకు?
ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే జైషే మహమ్మద్ ఈ ఉగ్ర దాడి తామే చేశామని జైషే మహమ్మద్ పాకిస్తాన్ అడ్డాగా ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. జైషే మహమ్మద్ దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాతే ఇప్పుడు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన అహ్మద్ దాడి చేసిన విషయాన్ని కూడా అదేవిధంగా అధికారికంగా చెప్పడం జరిగింది. దాడి కంటే ముందు ఆత్మాహుతి దాడి పాల్పడడానికి కంటే ముందు అతను తీసుకున్న ఒక వీడియోని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇవన్నీ అంశాలు చాలా స్పష్టంగా ఈ దాడి వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉందనేది చాలా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీనగర్ లోయలో ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తా ఉన్నారు, ఇక్కడ శాంతి భద్రతల్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని అంతర్జాతీయ వేదికలకి ఒక ఆధారంగా ప్రభుత్వం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చిన ఎన్ఐఏ కావచ్చు, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన బృందాలు కావచ్చు, వీళ్ళు ఈ జైషే మహమ్మద్ హస్తం ఉంది అనేది చాలా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికారికంగా వాళ్ళు వెల్లడించే అంశాలే కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరు సహకరించారు, స్థానిక సహకారం లేకుండా స్థానికంగా మరికొన్ని స్లీపింగ్ సెల్స్ ఉంటాయి. స్లీపింగ్ సెల్స్ సహకారంతోనే ఈ ఉగ్రవాది అహ్మద్ ఉన్న ప్రాంతం కూడా పుల్వామా జిల్లాలోని కాకపుర గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల పరిధిలో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే నివసిస్తూ దాడికి సంబంధించి కూడా ఆత్మాహుతి దాడి పాల్పడడానికి ఒక కొద్ది కాలం ముందు కూడా ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని నివాసం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ఆర్మీ సిబ్బంది ఆధారాలు సేకరించారు. ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చారు, అదేవిధంగా ఆశ్రయం తర్వాత అతను రెక్కి చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగింది, రెక్కి ఏ విధంగా చేశారు, భద్రతా వైఫల్యాలు ఎక్కడి నుంచి జరిగాయి, అతను రాకకు సంబంధించి అంటే బలగాలు పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు వాళ్ళ రాకకు సంబంధించిన సమాచారం ఉగ్రవాదులకు ఏ విధంగా చేరింది. పైగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దూరంగా ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ అంటే జమ్మూ నుంచి శ్రీనగర్కి వచ్చే హైవేలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సరిగ్గా సంఘటన జరిగిన ప్రాంతం అప్పులో ఉంటుంది. అంటే కింద నుంచి పైకి వచ్చే ప్రాంతంలో వాహనాలు స్లో అవుతాయి, వాహనాల వేగం తగ్గుతుంది. సరిగ్గా అదే సందర్భాన్ని అదే సిచ్యువేషన్ దీన్ని ఉపయోగించుకుని అక్కడ దాడి చేయడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్లయితే రోడ్డు 2 వైపులా ఉంది. అంటే ఇతను రాంగ్ రూట్ లో వెళ్ళింది ఈ వాహనం, ఆత్మాహుతి దాడికి పాల్పడిన వాహనం అనేది రాంగ్ రూట్ లో వెళ్ళింది. అయితే రాంగ్ రూట్ లో వెళ్ళేటప్పుడు ఎంత సమయంలో అతను ఎంత క్షణాల కాలంలో అతను ఆ స్పాట్ కి చేరుకున్నాడు, ఎదురుగా వెళ్ళేటప్పుడు అంటే రాంగ్ రూట్ లో వాహనం వస్తున్నప్పుడు ఆ కాన్వాయ్లో ఉన్న డ్రైవర్ ఖచ్చితంగా గమనిస్తారు ఒక వాహనం రాంగ్ రూట్ లో వస్తుందని. సో అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా జరిగింది అనే అంశాన్ని పూర్తిగా ఆధారాలు సమీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జైషే మహమ్మద్ హస్తం ఉందనేది అధికారికంగానే ప్రూవ్ అయింది. దీనికి మరికొంత లోతైన విచారణ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వీళ్ళకి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించిన సెల్స్ ఏ విధంగా ఉన్నాయి స్థానిక ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ దక్షిణ ప్రాంతానికి సంబంధించి పుల్వామా జిల్లా, అదేవిధంగా అవంతిపుర, ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇక్కడ ఉగ్ర చర్యలు ఉగ్ర కార్యకలాపాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అనేది సైనికుల దగ్గర ఉన్న సమాచారం. మీరు అన్నట్టు గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఈ అవంతిపుర రోడ్ లో ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో లేత్పుర, ఇక్కడ నుంచి పక్కనే అవంతిపుర ఉంటుంది. ఈ అవంతిపుర అంటే జమ్మూ నుంచి శ్రీనగర్ కు వచ్చే ఈ హైవేలో గతంలో కూడా 2016 జూన్ లో ఒకసారి దాడి జరిగింది. అదేవిధంగా జర్వర్ లో ఒకసారి ఇదే రూట్ లో దాడి చేయడం జరిగింది. అంటే 2017 డిసెంబర్ లో కూడా ఇదే రోడ్ ని బేస్ చేసుకుని అటాక్ చేశారు. ఎందుకని ఇక్కడే ఈ రూట్ ని ఉగ్రవాదులు లక్ష్యం చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ దాడికి ఇది ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, స్థానికంగా వాళ్ళ మూవ్మెంట్స్ కి ఏ రకంగా సమాచారం కానీ సహకారం కానీ ఉంటుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 15 కిలోమీటర్ల స్ట్రెచ్ జమ్మూ నుంచి శ్రీనగర్ కున్న హైవేలో 15 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఈ ఉగ్ర దాడులు జరుగుతున్నాయి అనే అంశాన్ని ప్రాథమికంగా ఈ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చి దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి కోణంలో విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రెహానా. ఇంకొకసారి మనం ఢిల్లీ నుంచి అరుణ సిద్ధంగా ఉన్నారు, ఆమె దగ్గరికి వెళదాం. పాకిస్తాన్ కి అరుణ గట్టిగా జవాబు చెప్పే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే జైషే మహమ్మద్ అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలి, అతనిపై అన్ని దేశాలు కూడా ఆంక్షలు విధించాలి అని చెప్పి అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది భారత్. మరి దానికి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? పాకిస్తాన్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది?
ప్రతిభ ఈసారికే అమెరికా కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచే చర్యలను పాకిస్తాన్ తగ్గించాలి చేయొద్దు అని చెప్పడం జరిగింది. భారతదేశం ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుందో పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని పదే పదే ఊతమిస్తోంది, దానికి పదే పదే సహాయం చేస్తుంది అన్న విషయాన్ని అంతర్జాతీయ వేదికల్లో ఎక్స్పోజ్ చేయాలి అనేది నిర్ణయించుకుంది. ఆ మేరకు నిన్న భారతదేశంలో ఉన్న రాయబారుల కార్యాలయాల నుంచి అఫీషియల్స్ ని పిలిచి మాట్లాడారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది అంతర్జాతీయంగా ఎక్స్పోజ్ చేయడానికి భారతదేశం తన సాయశక్తుల ప్రయత్నం అనేది మొదలుపెట్టింది. ఈ మేరకు కొన్ని సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది కాకుండా పాకిస్తాన్ మన దగ్గర నుంచి కొన్ని దిగుమతులు చేసుకుంటుంది, ముఖ్యంగా కాటన్, ప్లాస్టిక్, కాయగూరలు, వెజిటబుల్స్, ఇవన్నీ. ఈ దిగుమతి చేసుకునేటప్పుడు భారతదేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న హోదా ఇవ్వటం వలన కొంత రాయితీలు దొరికేవి, కొంత చవకగా దిగుమతి చేసుకునేది. ఇప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్నది తొలగించడం జరిగింది. ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ తొలగించడం వలన భారతదేశం నుంచి పాకిస్తాన్ ఏవన్నా దిగుమతి చేసుకోవాలంటే కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని ద్వారా పాకిస్తాన్ పై ఆర్థికంగా కొంత భారం మోపటానికి భారతదేశం ట్రై చేసింది. అందుకనే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న హోదాని తొలగించడం జరిగింది. గతంలో కూడా దీనిపైన చాలాసార్లు చర్చ జరిగింది. ఊరి సంఘటన జరిగినప్పుడు, గతంలో కొన్ని అటాక్స్ జరిగినప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న హోదాని తొలగించాలి అన్న మాటని పదే పదే చర్చించడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా భారతదేశం దాన్ని తొలగించలేదు. కానీ ఈ రోజు ఈ సంఘటన ఏదైతే పుల్వామాలో జరిగిందో దాని తర్వాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న హోదాను మాత్రం తొలగించడం జరిగింది. ఇంకా అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి పెంచడానికి భారతదేశం ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు అమెరికా కూడా పాకిస్తాన్ పైన ఉగ్రవాద చర్యలు ఆపాలని ఉంది. మరి ఇంకా చైనా ఇటీవల కాలంలో పాకిస్తాన్తో చైనా చాలా ఎక్కువ మంచి ఆ రెండు దేశాలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. చైనా పాకిస్తాన్ ఈ తీరుని ఏ విధంగా చూస్తుంది, చైనా స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక ప్రతిపక్షాల నుంచి కూడా ఈ అంశం పైన పాకిస్తాన్ని ఎలా కౌంటర్ చేయాలనే దానిపైన ఎట్లాంటి సూచనలు సలహాలు చేస్తారనేది చూడాలి. నిన్న రాజ్నాథ్ సింగ్ స్వయంగా అన్నారు, కాశ్మీర్లో ఎవరైతే కాశ్మీర్ వేర్పాటు వాదులు ఉంటారో వాళ్ళ సెక్యూరిటీని కూడాను మరోసారి రివ్యూ చేయాలి, వాళ్ళకి అంత సెక్యూరిటీ ఇవ్వటం అవసరమా, ఈ అంశాన్ని కూడా పరిశీలించాలి అని చెప్తున్నారు. అంటే కాశ్మీర్ వ్యాలీలో ఎవరైతే ఒక వేర్పాటు వాదులు ఉన్నారో, పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా వారిపైన కూడా గట్టిగా కొంచెం చర్యలు తీసుకోవడానికి కేంద్రం ఆలోచన చేస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో జరుగుతున్న అఖిలపక్షం నుంచి ఎట్లాంటి అవుట్కమ్ వస్తుందనేది చూడాల్సి ఉంటుంది. ప్రతిభ. రైట్.